అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వంట చేపల పులుసు అండి. ఈ చేపలు కోసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. మనకు కావలసిన పదార్థాలు ఇవేనండి: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా చింతపండు రసం అండి నానబెట్టుకున్నాను. చిన్న ఉల్లిపాయ అండి పేస్టు, ఈ మసాలాలండి: ధనియాలు, కొద్దిగా జీలకర్ర, లవంగ, చెక్క, ఇవి మిక్సీ పట్టేసుకుందాము. అయిపోయిందండి, గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇది. ఇప్పుడు మేము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. హీట్ అయిందండి, ఆయిల్ వేసుకుందాము. హీట్ అయింది ఆయిల్. ఇప్పుడు కోసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు దీంట్లో వేసేద్దాము. కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు యాడ్ చేసేద్దాం ఇప్పుడు. ఇలా బాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇలా వేసి బాగా కలుపుకోవాలి. చిన్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంది ఇది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇలా వేసి కలుపుకోవాలి. ఈ మసాలా దినుసులు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఇది కూడా దీంట్లో వేసేద్దాము. ఇవి బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు నేను కొద్దిగా కారం యాడ్ చేస్తాను, 2 టేబుల్ స్పూను. ఇది బాగా కలిపేసుకొని చింతపండు రసం వేసేస్తానండి దీంట్లో. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను 2 గ్లాసులు నీళ్ళు వేసేస్తానండి దీంట్లో. కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం రుచికి సరిపడినంత. ఇలా వేసి కలుపుకోవాలి. దీంట్లో ఈ ఫిష్ ముక్కలు వేసేస్తానండి.
కొద్దిగా ఈ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తే చాలా స్మెల్ బాగుండిద్దండి. ఉడుకుతుందండి, బాగా ఉడకాలండి, నూనె పైకి రావాలి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాము. మూత పెట్టేద్దాము. నూనె పైకి రావాలండి, ఉడికి చిక్కబడాలి. అయిపోయిందండి మన చేపల పులుసు, మా చిలువూరు స్టైల్ చేపల పులుసు అండి ఇది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.